నిజంగా హిలేరియస్ ట్రైలర్. ఎన్నిసార్లు చూసుంటానో ఇప్పటికీ ప్రతి డైలాగ్‌కి మళ్ళీ మళ్ళీ నవ్వుతూ ఉంటామనమాట. సో, అంత అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఇక అక్కడే మనకి చెప్పేశారు కదా! ఎక్సెసివ్ లాఫ్టర్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి. యెస్! మా చిట్టికి వెల్కమ్ చెప్పేద్దాము. ఫారియా అబ్దుల్లా ఈస్ హియర్. హార్టీ వెల్కమ్ టు ఫారియా. సో, మన ద మల్టీ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్ ఫారియా కూడా ఇక్కడ వచ్చేసారు కాబట్టి, ఇక మనం సినిమాకి సంబంధించి కంటెంట్ కూడా స్క్రీన్ పైన చూడడం జరిగింది కాబట్టి, ఐఎమ్ ష్యూర్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి బా ఇలాంటి నవ్వులు కదా మనకు కావాల్సింది అని అనిపించే రేంజ్లో ట్రైలర్ని కట్ చేయడం జరిగింది. అండ్ నిజంగా ఒక కామెడీ జానర్లో వచ్చే సినిమాలో ఇలా ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క స్పెషాలిటీని పెడుతూ వాళ్ళకంటూ ఒక క్యారెక్టరైజేషన్, వాళ్ళకంటూ ఉన్న టైమింగ్ని మనం ఎంజాయ్ చేయడం అంటే అంతకు మించిన ట్రీట్ ఇంకొకటి ఉండదు థియేటర్స్లో. సో ఒక్కసారి మీరు మీ ప్లేసెస్లో కూర్చుని అండ్ మా వీడియోగ్రాఫర్స్ అందరూ మీ ప్లేసెస్కి వెళ్ళిపోతే ఫరియాని నేను స్టేజ్ పైకి పిలిచేస్తాను. అప్పుడు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ ఫరియా. మా గుర్రం పాపిరెడ్డిగా నరేష్ అగత్య గారు, సో పుర్రెల వెంట పడుతున్నటువంటి గుర్రం పాపిరెడ్డి గారు, సడన్గా ఇదంతా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఆ శవాల చుట్టూ జరుగుతున్నటువంటి కంటెంట్ ఏంటి, మురళీ మనోహర్ గారు మనకు అందించబోతున్న ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది December 19th చూడాల్సిందే. నాకు మురళీ మనోహర్ అంటుంటే కృష్ణ మనోహర్ ఐపీఎస్ గుర్తొస్తుందండి. ఓ కృష్ణ అంటే గుర్తొచ్చింది మా కృష్ణ సౌరభ్ గారి మ్యూజిక్. అసలు పాటలోకి ఎత్తైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకో రేంజ్లో ఉంది. సూపర్ ఫన్ మొత్తం అంతా మీ మ్యూజిక్లో వినిపిస్తుంది అనమాట మాకు. సో కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్లో కంప్లీట్గా మనందరికీ ఎంతో ఇష్టమైన యాక్టర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రహ్మానందం గారు ఒక్క ఫ్రేమ్లో అలా కనిపిస్తేనే మనందరికీ ఎంత కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. అలాంటిది బ్రహ్మానందం గారిని మళ్ళీ చాలా రోజుల తర్వాత కంప్లీట్గా ఎంజాయ్ చేయబోతున్నాం అన్న ఎక్సైట్మెంట్ ఇంకొక రేంజ్లో ఉంది. సో ఆయనతో పాటు డెఫినెట్గా యోగి బాబు గారు కానివ్వండి, మా జీవన్ గారు కానివ్వండి, కసిరెడ్డి గారు కానివ్వండి, అండ్ వంశీధర్ కానివ్వండి, ఇలాంటి ఎంతో మంచి టైమింగ్ ఉన్న టైర్లెస్గా మనందరినీ నవ్వించే కమీడియన్స్ అందరూ కూడా. ఎస్ సార్, అందరూ ముందుకు వచ్చేసారు సార్. నేను ఫైనల్గా బ్రహ్మానందం గారిని స్టేజ్ పైనే పిలవాలి, బట్ దానికంటే ముందు డెఫినెట్గా మన ప్రొడ్యూసర్ గారికి వెల్కమ్ చెప్పాలి. సో బూరా అండ్ సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ LLP బ్యానర్ పైన అండ్ MJM మోషన్ పిక్చర్స్ బ్యానర్ పైన మన ముందుకి చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో అమర్ బూరా గారు ఇక్కడే ఉన్నారు, వారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వేణు సద్ది గారు అండ్ అమర్ బూరా గారు అండ్ జయకాంత్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ చిత్రాన్ని మన ముందుకి అందించడం జరుగుతుంది. సో వారిలో టుడే వీ హ్యావ్ అమర్ గారు హియర్. ప్లీజ్ వెల్కమ్ అండి. గుర్రం పాపిరెడ్డి అనే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్తో, ఒక ఇంట్రెస్టింగ్ కాంటెక్స్ట్ తోటి మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని పాత్రల్ని క్రియేట్ చేసుకుని ఆ పాత్రల ద్వారా హిలేరియస్గా నవ్వించబోతున్నటువంటి మన డైరెక్టర్ మురళీ మనోహర్ గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. మురళీ మనోహర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ నౌ మన మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ ఆన్ టు ద స్టేజ్. గుర్రం పాపిరెడ్డిని కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్గా తన మ్యూజిక్తో కూడా ఎలివేట్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ ఎస్ తనదైన స్టైల్లో మనందరినీ ఎప్పటికప్పుడు నవ్వించే మా జీవన్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈసారి కళింగ గవరాజా పోతురాజా ఏం తేలబోతోంది చూడాలి మనం, గొయ్యా. సో జీవన్ గారికి హార్టియస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ మా మల్టీ టాలెంటెడ్ అండ్ హైలీ టాలెంటెడ్, హైట్లీ టాలెంటెడ్ ఎస్ ఫరియా అబ్దుల్లాకి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. ప్లీజ్ వెల్కమ్ ఫరియా. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ గుర్రం పాపిరెడ్డి. సో నరేష్ అగత్య గారు మత్తు వదలరా దగ్గర నుంచి వికట కవి వరకు అసలు బోలెడంత మంచి మంచి కంటెంట్తో అన్ని రకాల స్క్రీన్స్లోనూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నటువంటి నరేష్ గారు ఈజ్ బ్యాక్ విత్ గుర్రం పాపిరెడ్డి. మరికేమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ కింగ్ ఆఫ్ కామెడీ, గాడ్ ఆఫ్ మీమ్స్, రూలర్ ఆఫ్ హార్ట్స్, హాస్య బ్రహ్మ పద్మశ్రీ బ్రహ్మానందం గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. గుర్రం పాపిరెడ్డి సినిమా ద్వారా బ్రహ్మానందం గారి టైమింగ్ని మరోసారి మనం అందరం ఎంజాయ్ చేయబోతున్నాం. సార్ ఒక్కసారి సెంటర్ సార్. ఓకే, మన మీడియాకి ఫోటో ఆప్ ఇచ్చేద్దాము, మన టీం అందరూ స్టేజ్ పైనే ఉన్నారు కాబట్టి.
ఒక్క మీడియా ఫోటో ఆప్ ఒక్కసారి గ్రూప్ అందరూ దగ్గరకు వస్తే. ఎస్, డైలాగ్ రైటర్ నిరంజన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. నిరంజన్ గారు, ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్. ఛానల్ కెమెరాస్ లేదా సార్? ఒక్కసారి ఛానల్ కెమెరాస్. ఛానల్ కెమెరాస్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ. యా, సో ముందుగా బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ. వాళ్ళే ఇచ్చారు సార్. హలో, వస్తుంది. యా, హలో, వినిపిస్తుందా సార్? కొంచెం ముందుకి. థ్యాంక్ యూ సార్. నేనే ఇప్పుడు ఇక్కడే, పర్వాలేదా? పర్లేదు సార్. లేదు సార్. ఎంజేఎం వాళ్ళు నిర్మిస్తున్న సినిమా గుర్రం పాపిరెడ్డి. ఈ సినిమా మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించే ఈ సినిమా, ఇతను అంటే నాది ఒక ఈ మొత్తం సినిమాకి నడిపించేటువంటి కథ నడిపించి దాన్ని ప్రేక్షకులకు తెలియపరిచేటువంటి ఒక జడ్జి క్యారెక్టర్ నాది. చాలా డిఫరెంట్గా, కొత్త పద్ధతిలో, కొత్త పందాలో. బహుశా మీరు ఈ ట్రైలరు ఇవి చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఒక నూతనమైనటువంటి పద్ధతిలో ఇప్పటికి కావాల్సిన యంగస్టర్స్కి కావాల్సినటువంటి ట్రెండ్లో ఈ సినిమా తీశాడనిపించింది. కథ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి స్టోరీ, గుర్రం పాపిరెడ్డి అని. అందులో మా ఇది అతని పేరేంటి, జీవన్. ఎక్కడున్నావు జీవన్? ఇందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే సాలిడ్గా ఉండే క్యారెక్టర్. అందులో కూడా క్యారెక్టర్ కూడా అట్లాంటిదే. ఇతను ఈ క్యారెక్టర్కి అంటే ఒక రకంగా ఎక్కువ యాక్ట్ చేయాల్సిన పని లేకుండా నప్పే క్యారెక్టర్ అనమాట. సో ఈ జీవన్ రెడ్డి ఇలాగా ఇప్పుడు వీళ్ళందరి గురించి చెప్తుంటే ముఖ్యంగా ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ యోగిబాబు. యోగిబాబు నేను మా కాంబినేషన్ లేదు, కానీ యోగిబాబు ఈ సినిమాలో చాలా హిలేరియస్ కామెడీ చేశాడు. ఆ తర్వాత కసిరెడ్డి అండ్ వంశీ వీళ్ళందరూ ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించినటువంటి సినిమా.
వాళ్ళు అలా అంత బాగా చేయటానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు చేయించుకున్నటువంటి వ్యక్తి దర్శకుడు. ఇది పోతే ఇంకా మీరందరూ చూస్తున్నారు, నేను కూడా చెప్దామా వద్దా అనుకునే ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కదా. హీరో హీరోయిన్ గురించి చెప్పడేంటి, వీళ్ళందరి గురించి చెప్తున్నాడంటేనే. హీరో హీరోయిన్ మిస్టర్ చెప్పబోయే దానికి కూడా మొహమాట పడతావు ఎందుకు, వేరేగా చెప్పమంది. మిస్టర్ నరేష్ అండ్ ఫరియా, వీళ్ళిద్దరూ నాకు ఫస్ట్ డే షూటింగ్లో కలిసినప్పుడు ఇతనేమో చిన్న బాల్డ్ హెడ్తో వచ్చాడు. అంటే ఇదో గెటప్ ఏమో నాకు తెలియదు. నమస్కారం సార్, ఎవరు రానిచ్చారా వీళ్ళని? సెట్లో కూర్చుని నేనేమో జడ్జిగా అక్కడ కూర్చుని ఉన్నాను, వీళ్ళిద్దరు వచ్చి నమస్కారం అండి అని. ఈ అమ్మాయి ఏమో ఓల్డ్ ఉమన్, 95 years అమ్మాయిలాగా. వీళ్ళిద్దరు వచ్చి చెబుతుంటే ఎవరో చూడటానికి వచ్చారేమో, షూటింగ్ వీళ్ళని అలౌ చేశారేమో అనుకున్నాను నేను. ఆ తర్వాత తెలిసింది చాలా డిఫరెంట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్తో డిఫరెంట్ గెటప్స్తో వీళ్ళు కనపడతారు. చాలా దాన్ని ఏమంటారు, మనకి ఒక నావెల్గా కొత్త రకమైనటువంటి సినిమా మనం చూస్తున్నామన్న ఆ భావన మనకు కలిగే విధంగా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మురళీ మనోహర్ రెడ్డి. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ అమర్ గారు, బాబీ, అతను ఏదో సెన్సార్ ఆఫీస్లో ఎక్కడ ఉన్నారంటే ఆయన, సంధ్య గారు నాకు తెలిసినంత వరకు. ఇంకెవరైనా ఉన్నారండి? వేణు గారు. వీళ్ళు ప్రొడ్యూసర్సు. ఈ సినిమాకి ఎంత కావాలంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఒక అద్భుతమైన సినిమా తీయాలి, దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే విషయంలో ఎంతో కష్టపడి ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా దర్శకుడు రాజీ పడకుండా దాన్ని ఏమంటారు, ఏదో పర్వాలేదులే ఇది ఎలా ఉన్నా పర్వాలేదు అనేటువంటి భావన లేకుండా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతమైనటువంటి సినిమా తీశాడు. ఇటువంటి సినిమాలు మీరు డెఫినెట్గా చూసి ఆదరిస్తారని తెలుసు. ఆదరించాలని మాత్రం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సినిమాలు తీస్తే, ఇలాంటి ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా మంచి సినిమాలు తీసి ఇంకా బోల్డన్ని సినిమాలు తీస్తే ఎన్నో కుటుంబాలు బతుకుతాయి. మన సినిమా కళకళలాడుతూ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంటుందని ఒక ఓల్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేస్తున్నాను. ఓల్డ్ ఆర్టిస్ట్ అంటే కంటే ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లాగా మీ ముందు మనవి చేసుకుంటున్నాను. యు బ్లెస్ దెమ్. రేపు 19వ తారీఖు December 19th ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ పాపం బాగా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు ఈ టెన్షన్లో నేనేమొస్తాను, 2 గంటల నుంచి 3 గంటల వరకు అంటే జస్ట్ డెఫినెట్గా నిద్రపోయే టైం అది నాకు. స్పెసిఫిక్గా నిద్రపోయే వాళ్ళ సంగతి నాకు తెలియదు. కానీ ఈ టైంలో మీరు ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుందండి అని చెప్తే, సరే ఈ ఒక్కరోజు నిద్ర మానుకోవడానికి పెద్ద దేశం ఏమి కొంపలు మునిగిపోవు, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోదు. కాబట్టి వెళ్ళొచ్చు. మంచి సినిమాలు, కుర్రాళ్ళు చేసే అటెంప్టు, ఇందులో ఈ కంటెంట్ ఉంది. ఇట్లాంటి మంచి సినిమాల గురించి 4 ముక్కలు మనం మాట్లాడినా, 4 ముక్కలు నలుగురు తెలుసుకున్నా ఇలాంటి మంచి సినిమాలు సక్సెస్ అవుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి సినిమాలు ముందు ఎన్నో సినిమాలు రావాలి, సక్సెస్ అవ్వాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ 10 కాలాల పాటు ఉండాలి. ఇలాంటి దర్శకులకి మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, మీరు కూడా ఉండాలి. యా, సార్ నవ్వించే వాళ్ళకి నవ్వే వాళ్ళ బుగ్గల నొప్పులు అప్పుడప్పుడు తెలియాలి కదా సార్. సార్ మీరు సినిమాలో ఒక తీర్పు ఇవ్వబోతున్నారు అని మాకు అర్థమవుతుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి బ్రహ్మానందం గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. బికాజ్ బ్రహ్మానందం గారి ఎక్స్పీరియన్స్కి, ఆయన స్టేచర్కి, ఆయన పేరే చాలు. సో అటువంటిది ఆయన ఇక్కడి వరకు వచ్చి ఇన్ని మంచి మాటలు టీం గురించి, సినిమా గురించి మాట్లాడడం అనేది సూపర్బ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ బ్రహ్మానందం గారు. ఓకే, సో ఇక మన టీం ముచ్చట్లు కంటిన్యూ చేద్దాము. ఐ థింక్ నిరంజన్ గారితో స్టార్ట్ చేద్దాము, మా డైలాగ్ రైటర్. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. సార్ ఇందాక హలో సార్, నా పేరు నిరంజన్ సార్, ఈ సినిమాకి డైలాగ్ రైటర్ని. స్టోరీ గివెన్ బై పూర్ణ, డైరెక్టెడ్ బై మురళీ మనోహర్, స్క్రీన్ ప్లే. ఇందాక బ్రహ్మానంద గారు మాట్లాడుతూ ఎంత ఖర్చైనా పర్లేదు అన్న డైలాగ్ గుర్తొచ్చింది. సినిమాలో హీరో అంటాడు కదా, సార్ డాక్టర్ ఎంత ఖర్చైనా పర్లేదు పేషెంట్ బతకాలి అంటారు కదా. అట్లా మా ప్రొడ్యూసర్ గారు ఏ పాయింట్లో కానీ ఖర్చు గురించి కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టలేదు. ఐ డోంట్ నో, ద రియల్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్. బికాస్ ఇలాంటి కంటెంట్ చెప్పినప్పుడు స్ట్రైట్ అవే రిజెక్ట్ చేస్తున్నారు ఈ మధ్య చాలామంది. ఎందుకంటే ఇది న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్, జెన్జీ ఆడియన్స్ అని ఏదో పేర్లు చెప్తున్నారు, కానీ రియల్ థింగ్ వచ్చేసి ఇది ఒక ప్రతిసారి కొత్త అనే పదం మాట్లాడుతూనే ఒక భయం వస్తుందండి ఇండస్ట్రీలో. అంటే అది వర్కౌట్ అవుతుందా అలా అని చెప్పి పాత చింతకాయ పచ్చడి మళ్ళీ అదొక పేరు. సో ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాం అందరం. అంటే రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవ్రీ వన్ ఈస్ లైక్ బ్యాంగింగ్ దేర్ హెడ్స్ అనమాట. ఏంటి, ఎలాంటి కంటెంట్ ఇప్పుడు రీచ్ అవుతుంది ఏంటి అనేది. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉన్న ఈ ప్రొడ్యూసర్స్ మాత్రం కంప్లీట్ క్లారిటీతో మేము ఒక కొత్త కంటెంట్ ఇవ్వాలి, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ అనేది. సో ద మెయిన్ రియల్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్, నో బడీ ఎల్స్. బికాస్ వేణు గారు, అమర్ బుర్రా గారు, వేణు సద్ది గారు అండ్ బాబీ జయకాంత్. ఐ డోంట్ నో, ద బాబీ అని స్టేజ్లో ఉండిండాల్సింది. ద ఫైనల్ ఈవెంట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి ప్రీమియర్స్ పడతాయి, అంతే కదా, ఎల్లుండి నుంచి ప్రీమియర్స్ పడతాయి. వీఆర్ రియలీ వెయిటింగ్, వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ద ఆడియన్స్ రియాక్షన్ అండ్ దిస్ గోయింగ్ టు బి హిలేరియస్ రైడ్. ప్రతిసారి అరే జోక్ నువ్వు వేయద్దు, నువ్వు మాట్లాడే జోకో కాదో నేను చెప్తా అంటారు కదా మీమర్స్. సో అది మీరే చెప్పాలి, అది జోకో కాదో. మేమైతే ట్రై చేస్తాం. వన్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే మురళి ప్రతిసారి మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ ఉంటుంది చాలా విషయాల్లో. సరిపోద్ది మురళి అంటే అవసరం లేదు, ఇంకా కావాలి. యాక్టర్స్ ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అంటే మాకు మురళితో ఒక కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఏది ఒక పాయింట్లో సాటిస్ఫై అవ్వడు, అయినట్టే ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, వెళ్ళిపోతుంటాడు. ఇంకోటి ఏదైనా చేయవా అంటే అప్పటికప్పుడు ఐ హ్యావ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ న్యూ. సో ఈ ట్రైలర్లో వన్ లైనర్స్ ఇవన్నీ ఎక్కడ ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నాకు ఒరిజినల్ కంటెంట్ కావాలని చెప్పి మరీ చేయించుకున్నాడు ప్రతిదీ. మీమర్స్ నుంచి చాలా భయపడతాడండి. మీమర్స్ అంటే మీమర్స్ మాత్రం మన సినిమాని పొగడకపోయినా పర్లేదు, తిట్టకుండా చూసుకోరా బాబు. అది వాళ్ళు ఈ మధ్య ఏంటంటే మేము చేస్తాము, మీముల నుంచి మీరు సినిమాలు రాయొద్దు, సినిమాల నుంచి మీములు మేము చేస్తాం, మా పని మేము చేయండి, మీ పని మీరు చేసుకోండి అంటున్నారు. సో ఐఎమ్ హోపింగ్ దట్ వీఆర్ సాటిస్ఫైయింగ్ దెమ్ విల్ సూన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 2 daysలో వీఆర్ కమింగ్ టు యూ, ప్లీజ్ ఎంకరేజ్ us. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ సౌరభ్ గారు మాట్లాడతారు, మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అమర్ గారు, వేణు గారు, బాబీ గారు అండ్ సంజయ్ గారు. ఈ ఫిలిం చాలా ఎక్సైటింగ్గా ఫ్రమ్ ద డే వన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ డ్యూ టు ద ఈ రిలీజ్ డేట్ ముందుగా రావడం వల్ల I would like to thank all my team members who were working continuously day and out. So my programmers, my engineers, my singers, lyricists and everyone. And this movie is my second with Murli Garu. I'm very thankful for you. And then
we got like a lot of different genres of songs. Especially there is a one more song coming up. It's a fantastic collaboration with Faria Garu. She sung and wrote the lyrics. I think it will be out very soon. And yeah, so I would like to thank entire cast and crew. Naresh Garu, Jeevan Garu, Vamsi Garu, Kasireddy Garu, Yogi Babu Garu, Brahmanandam Garu, and sorry if I miss anyone. Yeah, and wait until the blast starts. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ మురళీ మనోహర్ గారు మాట్లాడతారు. మొదటగా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి మీడియా మిత్రులకి. మా ఇంటెన్షన్ డిలే చేయాలని కాదు. ఇవాళ మాకు సెన్సార్ ఉండే, లాస్ట్ మూమెంట్ డబ్బింగ్ ఉండే, దీంట్లో హికప్లో వి రియలీ ద ప్రోగ్రామ్ got delayed. I'm extremely sorry, and because I'm the first person try to be on time, I try to be in discipline, but today I'm extremely sorry. I hope you understand my situation. ఇది అంటే లాస్ట్ మూమెంట్లో మేము 19th వచ్చేసరికి అన్ని హడావుడి పనులు పడ్డాయండి. సో వీ డింట్ గెట్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్. మిగతా దాని గురించి మాకు టైం దొరకలేదు. సో మాకు ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కూడా అంత స్పేస్ టైం దొరకపోయేసరికి వీ హ్యావ్ టు రష్ అప్ విత్ ఆల్ ఈవెంట్స్. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం నాకు బేసిక్లీ బాబీ అనే ఫ్రెండ్ అండి. అతని నుంచి ఐ వాజ్ అ బిగ్ సపోర్ట్ టు మీ. దట్స్ హౌ హీ గాట్ మా వేణు గారిని కానీ అమర్ గారిని కానీ ప్రాజెక్టులు తీసుకొచ్చేసి ముగ్గురు కొలాబరేట్ అయ్యి నాతో సినిమా తీశారు. సిన్స్ డే వన్ నుంచి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కొలాబరేషన్ అండి. అండ్ ఏ రోజు కానీ నాకు క్రియేటివ్ ఫ్రీడమ్ అంటారు కదా, ఈ ప్రొడ్యూసర్స్ నాకు ఆ కంఫర్ట్ ఇచ్చారండి. ఎప్పుడైతే మీకు ఒక ఆర్టిస్ట్ కంఫర్ట్ ఇస్తారో అందులో నుంచి సో యూ గెట్ ద బెస్ట్ అవుట్పుట్ అండి. Sorry, when I get emotional, that's what happens. కామెడీ సినిమా అంటే ఎమోషన్ అసలు లేదండి, అసలు జీరో ఎమోషన్ ఈ సినిమాలో. కంప్లీట్ కామెడీ. ఎందుకంటే మీకు తెలుసు సార్, అది చాలా రఫ్ అండ్ హార్డ్ జర్నీ సార్. ఒకరు మీ డ్రీమ్ నమ్మి ఇచ్చారు అంటే అది ఇట్స్ నాట్ ఈజీ సార్. సో I think I did just to their belief, and I'm pretty confident that audience నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా వంతు మేము ప్రయత్నం చేసామండి. ఎంత ఆర్గానిక్గా చెప్పాలని ట్రై చేసాము. కొత్త కాన్సెప్ట్తో ఒక తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన సినిమా చూపెడదామనే ప్రయత్నం చేసామని. అట్ ద సేమ్ టైం బీయింగ్ రూటెడ్ అండి. ఎక్కడ మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళలేదు, మరీ ఏదో వ్యాకీగా చేయలేదండి. అలాగే ట్రై చేసాం సార్. అండ్ నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు నచ్చుతుందని. దీంట్లో నాకు సహకరించిన మా ఆర్టిస్టులు నరేష్ అగస్త్య గారు, ఫరియా అబ్దుల్లా, జీవన్ గారు, కసిరెడ్డి గారు, వంశీ, యోగి బాబు గారు, బ్రహ్మానందం గారు, జాన్ విజయ్, ప్రదీప్ రుద్ర, మయాంక్ పారక్, సౌమ్య గారు, everyone was like very good అండి. అండ్ వీ హ్యాడ్ ఎ హెల్తీ అట్మాస్ఫియర్ అండి. అండ్ మై టెక్నీషియన్స్ కృష్ణస్వరూప్ సూరంపల్లి was amazing అండి. యూ విల్ సీ హిస్ బెస్ట్ వర్క్ ఇన్ దిస్ మూవీ అండి. అండ్ ఇప్పటివరకు అంత ఆయన తనకున్న టాలెంట్ బట్టి అంత పేరు రాలేదండి. బట్ ఈ సినిమాకి నేను అనుకుంటున్నాను హీస్ గోయింగ్ టు గెట్ దట్. మై డిఓపి అర్జున్ హూ ఈజ్ ఇన్ షూటింగ్ ఇన్ చెన్నై, హీస్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ అండి. అండ్ మై ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు, మై రైటర్స్ నిరంజన్, మై స్టోరీ రైటర్ పూర్ణ, who are my friends. We always as Purna said, ఎప్పుడు గొడవ పడతామండి మేము, ఎప్పుడు గొడవ పడతాము. ఆ గొడవల నుంచి వచ్చిన ఈ కయోసే ఈ సినిమా అండి. అండ్ నాకు హెల్ప్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ అండి, రామ్ రెడ్డి, నబీ, రుషిక అండ్ రాజశేఖర్ మరిశెట్టి మా కోడైరెక్టర్ గారు. ఎవ్రీవన్ వాజ్ సో సపోర్టివ్. మా మేనేజర్స్ రాజనారాయణ గారు, చందు, సుధాకర్ గారు. అండ్ దీనికి నాకు కాన్స్టెంట్గా ఇద్దరు పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంత్ లా ఉన్నారండి కథలో. ఐ నీడ్ టు మెన్షన్ దెమ్.
వన్ ఈజ్ రాజ్ మేడా, మై అడిషనల్ ఎడిటర్ అండి. ఈ రోజు ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ రావడానికి ఈస్ కాంట్రిబ్యూషన్స్ లాట్ అండి ఇన్ దిస్ మూవీ. అండ్ my Ram, my associate, who's been traveling with me for the past 5 years. We always, again, but ekkada flop aina tanu mari correct chesi cheppukuntu he used to guide me andi. And who else? I think pretty much I covered everyone andi, and I'm sorry if I miss anyone. Arjun, I told. యా థ్యాంక్స్ అండి. అండ్ సి దిస్ ఐమ్ యూస్ టు. ఒకసారి స్టేజ్ మీదకి వచ్చిన ఎందుకు ఒకసారి ఎమోషనల్ అయిపోతే కళ్ళ నుంచి వస్తాయండి. ఇట్స్ నాట్ ఎ డ్రామా, ఇట్ జస్ట్ కమ్స్ అవుట్. ఐమ్ రియలీ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండ్ హోప్ అండ్ వన్స్ అగైన్ ఐమ్ రియలీ సారీ ఫర్ గైస్ ఫర్ బీయింగ్ లేట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంత పెయిన్ ఉంటే అంత ఫన్ కూడా క్రియేట్ చేయగలుగుతారని అంటూ ఉంటారు. మేబీ దాని నుంచే ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చిందేమో. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మేమైతే ఫుల్ ఫన్కి రెడీగా ఉన్నాము, ఫన్ రైడ్కి. సో కంగ్రాచులేషన్స్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అవర్ ప్రొడ్యూసర్ అమర్ బూరా గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్ నేను వేణుని మిస్ అవుతున్నా, హూ ఇస్ మై పార్ట్నర్ ఇన్ దిస్. యాక్చువల్ వేణు నాకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు, తెలుగులో మాట్లాడేశారని, మన తెలుగు సినిమా తెలుగులో మాట్లాడమని. సో నేను ప్రయత్నిస్తాను, ఏమైనా తప్పులైతే చెప్పండి. యాక్చువల్లీ నేను మురళి గారు చాలా ఎమోషన్ అయ్యారు, బట్ ఈజ్ రియలీ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. అందుకే చాలా ప్యూర్ హార్ట్. ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అండ్ ఆల్సో యాక్టర్స్ డైరెక్టర్. ఐ థింక్ మీరు ఆయన అన్నట్టు ఎవ్రీ మినిట్ నేను మిమ్మల్ని గర్వపడేట్టు చేస్తాను సార్ అన్నాడు. నేను ట్రైలర్ రెస్పాన్స్ చూసినాక నేను ఫస్ట్ కాపీ చూడలే కానీ, బట్ లైక్ ఒక కాపీ చూశాను. అది చూసాక చెప్తున్నాను, చాలా గర్వపడేటట్టు తీశారు. నాకు రోజు లాస్ట్ 2 days నుంచి యూఎస్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. Everybody is talking about content. Everybody is talking about content. Thank you, sir. You have to be confident what you have done. And నేను ఇప్పుడే చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, ఈ జర్నీ won't stop with Murli. We want to continue our journey with Murli. I think చాలా నేర్చుకున్నాం ఈ జర్నీలో. సో మురళి సార్, ఈ మూవీ మీ గురించి అన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను చాలా కోరుకుంటున్నాను సార్. మీరు అందరు హెల్ప్ చేయాలి దాని గురించి. అది మెయిన్ చెప్దాం అనుకున్నాను. సో అండ్ ఆఫ్ కోర్స్ మాకు ఫన్, మురళి గారు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఎవరిది లైన్ ఎవరు అంటే పూర్ణ ప్రజ్ఞ అండ్ నిరంజన్ రెడ్డి గారు. సో వాళ్ళతో ఈ షూటింగ్లో ఛాన్సాలు కలిసాము. అండ్ ఐ నో దట్ దే ఆర్ ద నాలెడ్జ్ బ్యాంక్. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ సార్. చాలా రెస్పెక్ట్ ఉంది సార్ మీ వర్క్ పైన, మీ రైటింగ్ పైన. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా కృష్ణ సౌరభ్, ఆయనకు చాలా ఈ ఇయర్ చాలా గొప్ప విషయాలు జరిగాయి. హీ గాట్ మ్యారీడ్ అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మూవీలో హీ హెస్ పుట్ హార్ట్ అండ్ సోల్. అసలు నేను ఇవాళ మార్నింగే చూశాను. ఐ టోల్డ్ హిమ్, ఆర్ యూ స్టిల్ బ్రీతింగ్? 2 AM వరకు వర్క్ చేస్తున్నాడు ఈరోజు. సో హీ ఫినిష్ హిస్ జాబ్. బట్ ఐ థింక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్ కొన్ని బయటకు వచ్చాయి. వన్ మోర్ ఈజ్ యట్ టు కమ్. హీ కొలాబరేటెడ్ విత్ అవర్ ఫరియా. ఐల్ టాక్ అబౌట్ ఫరియా అట్ ద ఎండ్. దట్స్ ఆల్సో అమేజింగ్. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్. యాజ్ అ ప్రేక్షకుడిలాగా నేను వెయిట్ చేస్తున్నాను సాంగ్ కోసం. ఐఎమ్ ఎక్సైటెడ్. Then of course I want to talk about our star cast. We have a powerful star cast. మురళి గారు చెప్పినప్పుడు చాలా ఆప్షన్స్ ఇచ్చారు, కానీ బట్ మురళి గారు దీస్ ఆర్ ద బెస్ట్ అంటే మేము అట్లా వెళ్ళిపోయాం. సో అఫ్ కోర్స్ మాకు బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారు చాలా హెల్ప్ సపోర్ట్ చేసిండ్రు. ఆయనకున్న ప్రేమ, తెలుగు ఇండస్ట్రీ పైన ఉన్న ప్రేమ, తెలుగు కొత్త ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయాలన్న ఒక అది చాలా మాకు త్రూఅవుట్ ద జర్నీ చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఎవ్రీడే మాట్లాడుతున్నారు. లైక్ ఇది రిలీజ్ డే అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎవ్రీడే ఈజ్ ఆస్కింగ్ ఏం జరుగుతుంది, ఏం సపోర్ట్ కావాలి అన్నట్టుగా చేస్తున్నారు. సో దట్ మీన్స్ అ లాట్. ఆయన అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా, నేను యూఎస్లో ఉన్నా కూడా కాల్ చేసి మరీ డబ్బింగ్ చాలా బాగా వచ్చింది, మూవీ చాలా బాగా వచ్చింది అని చెప్పి చాలా మోటివేట్ చేశారు. సో ఆ పెద్ద మనిషి మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారంటే దట్స్ అ బిగ్ డీల్. That's I want to thank for that. And of course Yogi Babu, it was not easy to get his dates, but Murli gar
సెడ్ ఐ థింక్ ఆ రోల్కి అట్లాంటి వాళ్ళే కావాలి అని అంటే మేము వెయిట్ చేసి మరి తీసుకున్నాం. థ్యాంక్ యూ యోగి బాబు గారు. ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, ఆయన ప్రమోషన్కి వచ్చే టైం కూడా లేదు. బట్ థ్యాంక్ యూ సార్, మీరు ఎక్కడున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఆఫ్ కోర్స్ మా మల్టీ టాలెంటెడ్ హై పర్ఫార్మింగ్ టీమ్. జీవన్ అన్న నిన్న వైజాగ్లో పోతే జీవన్ అన్న పేరు చెప్తే ఒకటే అంటారు. నేను అన్నేంటి సార్, హైట్లో జీవన్ కుమార్. ఓకే, తమ్ముడు జీవన్ కుమార్. కానీ నిన్న వైజాగ్లో గీతంలో జీవన్ కుమార్ అనగానే అసలు మళ్ళీ ఒక 1 minute వరకు మాట్లాడలేదు. వాళ్ళిద్దరే సాక్ష్యం. నేను ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, వైజాగ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, జీవన్ అన్నకు చాలా ఫాలోయింగ్ ఉందని. థ్యాంక్ యూ అన్న, నీ వల్ల మేము చాలా మళ్ళీ అన్న థ్యాంక్ యూ తమ్ముడు ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అవి ఎడిట్ చేస్తాం, పంపిస్తాం. రాజ్ కుమార్ కసిరెడ్డి గారు చాలా ఫ్రెండ్లీ అండి, చాలా బాగా చేశాడు. ఆయన మీరు చూసుంటారు ట్రైలర్లో కూడా, ఫుల్ లెంత్ క్యారెక్టర్, హిలేరియస్. అండ్ హీ సపోర్టెడ్ వెరీ వెల్. ఆయన వాళ్ళు రాలేకపోయిన ఏదో షూట్ ఉంది. నిన్నటి వరకు ప్రమోషన్స్లో చాలా వీడియోస్లో కూడా చాలా చేశారు. హీ కుడ్ కమ్ టుడే. ఆఫ్ కోర్స్ వంశీ గారిది అయితే ఐ థింక్ దిస్ విల్ బి ద ఫస్ట్ మూవీ వేర్ హీ హాస్ అవుట్ ఫుల్ లెంత్ కామెడీ క్యారెక్టర్. ఐ థింక్ చాలా హైలైట్ అవుతుంది ఇది. ఐ మీన్ యాజ్ అ ప్రొడ్యూసర్ నేను చెప్తున్నాను, ఐ మీన్ చాలా తెలుగు సినిమాలు చూస్తాం మేము, ఆ విధంగా చెప్తున్నాను. బట్ దీంట్లో చాలా బాగా చేశారు. ఐ వాంట్ టు థ్యాంక్ వంశీ గారు ఆల్సో ఫర్ హిస్ సపోర్ట్. అండ్ ఇంకెవరైనా మిస్ అయ్యానా సార్ యాక్టర్స్లో? ఐ మీన్ వీళ్ళ గురించి చెప్దాంలేండి. నేను అర్జున్ రాజా మా డిఓపి గురించి కూడా చెప్పాలి. ఐ మీన్ ఈజ్ అమేజింగ్లీ టాలెంటెడ్ అండి, వెరీ యంగ్ గాయ్. ఆయన ఆల్రెడీ చాలా బిజీ ఉన్నాడు, కొత్త ప్రాజెక్టులు వచ్చినాయి, పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఆయనకి. బట్ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్. చెన్నై నుంచి వచ్చి ఎప్పుడంటే అప్పుడు వచ్చి చాలా సపోర్ట్ చేశాడు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు మురళి అండి. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ మురళి, రైట్? వాట్ ఎవర్ వీ హ్యావ్, ఆల్ ద గ్రేట్ పీపుల్ కమింగ్ టుగెదర్ ఈజ్ బికాస్ ఆఫ్ మురళి. అండ్ అందుకే నేను చెప్తున్నాను, మురళి గారి కోసం అన్న ఇది చాలా పెద్ద హిట్ చేయాలి సార్. ప్లీజ్, వీ నీడ్ యువర్ సపోర్ట్. కమింగ్ బ్యాక్ టు అవర్ హీరో అండ్ హీరోయిన్, అఫ్ కోర్స్ నరేష్ అగస్త్య గారు. He became a very good friend. Now I've traveled for now close to a year plus. Chana manchi human being andi. Again, we are lucky, I should say. Very highly talented, performance irgadistadu manodu, and he is away from all the social media, but still that's because of his own personality. But I have a great respect, sir, for your performance. And ఈ మూవీ గురించి థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఆయన పర్సనాలిటీ నుంచి బయటకు వచ్చి చాలా ప్రమోషన్ చేసిండ్రు. మీరు చూసిండ్రో లేదా వీడియోలో, నిన్న వైజాగ్లో ఇరగదీసిన స్టేజ్ మీద డాన్స్ చేసిండు. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ఫరియా పుష్డ్ హిమ్ అండ్ మేడ్ హిమ్ డాన్స్. అది పెద్ద వైరల్ అవుతుంది ఆ వీడియో. థ్యాంక్ యూ సార్. అఫ్ కోర్స్ ఐ వాంట్ టు టాక్ మై ఫేవరెట్ చిట్టి. అండ్ మా ఇంట్లో చిట్టి అంటే చాలా ఇష్టం అండి. మా అమ్మాయి కూతురి పేరు కూడా చిట్టి అని పెట్టిండ్రు. సో ఇది జాతిరత్నాలు చూస్తే. సో అఫ్ కోర్స్ వన్ థింగ్, చాలా టైం తీసుకోండి. అబ్దుల్లా, అచ్చా, ఓకే. ఎనీవే, ఫరియా అబ్దుల్లా, షీఈ్ మల్టీ టాలెంటెడ్ అండి. ఈ మూవీకి అయితే షీఈ్ బీన్ ద హార్ట్ అండ్ సోల్. అఫ్ కోర్స్ అందరు Jivan Gar is the soul of the whole story, but Faria is also like the heart and soul of the whole how the movie came out. She has done many roles. Of course, artist gurinchi cheppalsina avasaram ledu. Comedy timing gaani, working with all the characters, she is amazing. She is the only woman around all these male characters, but she did carry so well. And of course, she did her own song in this movie, which I am really waiting. Choreographed, directed. What else? I don't say, like, she's multi-talented. I don't know where the energy comes. She's non-stop. So I am really thrilled to see her, and I hope we work more and more with Faria in the coming days. ఇంకెవరైనా మర్చిపోతే క్షమించాలి సార్. బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్, మురళి లేకపోతే ఈ మూవీ లేదు సార్.
Murli garu gurinche we signed up, and I have full trust, and we have already seen the outcome. I am getting a lot of calls. Ninna Vizag lo vibe vere US nunchi chana calls vastunnai. Content మీద చాలా నమ్మకం ఉంది. We need to be proud of what he has made. The results will come automatically. Okay, thank you, sir. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమా మీద, డైరెక్టర్ గారి మీద మీకున్న కాన్ఫిడెన్స్ మీ మొత్తం స్పీచ్లో బాగా క్లియర్గా తెలుస్తోంది. విషింగ్ యూ బిగ్ సక్సెస్ అమర్ గారు, అండ్ అఫ్ కోర్స్ మిగతా ఇద్దరు ప్రొడ్యూసర్స్కి కూడా. ఎస్, మరిక మా స్టార్ కమీడియన్ జీవన్ గారి మాటలు విందాము. కాదు, మురళీ మనోహర్ గారు మీకు సూట్ అయ్యే ఇంత చక్కటి గెటప్ని క్రియేట్ చేసి ఆ బొట్టు అన్నీ క్రియేట్ చేస్తే మీరు ఏంటండి బొట్టు లేకుండా అది గెటప్లో వచ్చుంటే మంచిగా ఉండేది కదా. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్టు. ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తున్నా. రావద్దండి, అక్కడే ఉండి మాట్లాడండి, లైట్స్ అక్కడికే వస్తాయి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. గుర్రం పాపిరెడ్డి ప్రొడ్యూసర్స్ టీమ్, డైరెక్షన్ టీమ్ అండ్ యాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ నా మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికండి పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ నేను ఎక్కువ టైం తీసుకోను, ఇలాగా ఎడిట్లో పోతుంది. సో ఫస్ట్ యాంకర్ గారు ఏదో ఇందాక నుంచి పర్లేదండి, నో ఫార్మాలిటీస్. బ్రహ్మానందం సార్ ఉన్నప్పుడు కూడా బొట్టు బొట్టు బొట్టు, ఇప్పుడు లేడీస్కి బొట్టు అంటే మర్యాద ఉంటుంది. నాకేదో నల్ల కాటిగా ఒకటి తెచ్చిచ్చి రోజు పెట్టారు. మీ దగ్గర ఉంటే పెట్టేయండి, మరి ఎందుకు ఈ మగవాటాలు? నల్ల కాటుకే కదండి మా దగ్గర, డ్యామ్ ష్యూర్గా ఉంటుంది. ఒక్క నిమిషం, ఇదిగో నాకు తెలుసు, మీ చేతి ఎలా అయినా ఈరోజు పెట్టిద్దామని ఫిక్స్ అయ్యాం మేము. ఇదిగో అది కాదు మంచి సార్, నువ్వేంటి బ్యాగ్ లో అన్ని వేసుకుంది ఉంటాయి కదా, మాకు మేకప్ బ్యాగ్ లేకుండా ఎలా వస్తాం. కమాన్, మరి ఫరియా గారు పెడతారు ఇప్పుడు. కమాన్, జీవన్ గారిని క్యారెక్టర్ లోకి తీసుకెళ్తున్న ఫరియా గారు. అమ్మా ఫైనల్ గా అంటే ఒక బొట్టుకి ఇంత ప్రాముఖ్యత ఈరోజు జీవన్ గారి కెరియర్లో వస్తుందని ఆయన కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఫరియా గారు పెట్టడం అనేది ఇంకొంచెం స్పెషల్ అయిపోయింది. కొంచెం అబ్బా దిష్టి చుక్క కూడా పెట్టారమ్మా. ఫరియా గారు, ఇప్పుడు ఈ మేకప్కి ఎంత ఛార్జ్ చేస్తారో నాకు సంబంధం లేదు, జీవన్ గారి దగ్గర తీసుకోండి. మంజుష గారికి పేమెంట్ ఆపేయండి సార్. థ్యాంక్ యూ ఫరియా. ఇది నా జన్మ సార్థకం అయినట్టుంది. చాలా బాగా వచ్చిందండి బొట్టు. నేను అందంగా ఉన్నానా, అందుకని దిష్టి చుక్క కూడా పెట్టేసింది. ఓకే, కమ్ టు ద మూవీ పాయింట్ ఆఫ్ అంతే. సో సినిమా గుర్రం పాపిరెడ్డి అండి, చాలా బాగా వచ్చింది. ఇందులో నేను ఒక కాటి కాపరి, కరెక్టేనా, కాటి కాపరి క్యారెక్టర్ వేసానండి. ఒక ఎక్కడి నుంచో ఒక పాత లాగు అంటే చెడ్డి వేసి ఆ బట్టలన్నీ పట్టనట్టు బట్టలు, మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడేమో పొట్ట బయటకు వస్తుంది, పొద్దున బాగుంటుంది. అలాంటి బట్టల్లో నన్ను యాక్టింగ్ చేయించి ఎక్కువ కష్టపడక్కర్లేదు, బట్ ఆ ఎక్స్ప్రెషన్స్కి ఆ మేకప్కి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు అనుకున్నంత ఈజీ కాదండి బొట్టు పెట్టి మేకప్ పెట్టడము. ఎందుకంటే ఎండలో గుండుపై నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి. సో బాడీలో వేడి ఎక్కువ బేసికల్లీ. మైక్ కొంచెం దగ్గర పెట్టుకోరా. రండి మీరే పట్టుకోండి మరి, అది కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే పట్టుకుంటా మైక్. ఆస్తులు రాయించుకున్నాం నా దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు. సరే, ఆన్ బిహాఫ్ రిక్వెస్ట్ ఆఫ్ మంజుష గారు, ఓకే. సో చాలా అంటే బేసికల్లీ నాకు ఎండలో ఉన్నప్పుడు ఇది నీళ్లు కారడము, ఈ కాటికి పోవడము, మేకప్ పోవడము, చాలా కొన్ని ఇబ్బందులు పడ్డాం. బట్ మై టీమ్ చాలా కష్టపడిందండి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఫరియా గారు ఎలా సపోర్ట్ చేశారో సెట్లో కూడా ఫరియా సపోర్టెడ్ మీ అ లాట్ రిగార్డింగ్ ఎవ్రీథింగ్. అండ్ డైరెక్టర్ గారు కానీ, నరేష్ గారు కానీ అందరూ
చాలా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సినిమా చాలా బాగా వచ్చిందని మేము కూడా ఆశిస్తున్నాము. అండ్ సెన్సార్ అయిపోయినట్టుంది కదా సార్. ఏ అంటే పెద్ద మనుషులు, సారీ, U/A వచ్చిందండి. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా చూడొచ్చు. అంటే పెద్ద మనుషులు, అదే పెద్దవాళ్ళు, సారీ. ఇంకోటి ఏంటంటే అండి, ఐ వాంట్ టు గివ్ క్లారిటీ. డైరెక్టర్ గారు ఎందుకు ఎమోషన్ అయ్యారు అనేది మాకు కొంతమందికి తెలుసు, నేను చెప్పకూడదు, బట్ నాకే బాధ అనిపించింది. సిన్స్ 2 days నుంచి అండి, నేను నిన్న రాత్రి 12 o'clock కూడా నేను బయట మంచి పార్టీలో ఉన్నా, ఫోన్ చేశా, మురళీభాయ్ నమస్తే, ఎప్పుడు ఏంది ఎట్లా నడుస్తుంది కదంటే, జీవన్ ఐఎమ్ ఫుల్లీ టైర్డ్, నేను రేపు సెన్సార్ ఉంది, మొత్తం నడుస్తుందిరా అంటే, తిన్నావా అన్న ఏమన్నా అంటే, మా ఇంటి పక్కన ఉంటాడు ఆయన ల్యాంకో హిల్స్లో. సో అడిగితే ఇట్లా 2-3 days అయిందిరా, కొంచెం అన్నీ నడుస్తున్నాయి పనులన్నీ అది అని. సో ఐ నో దట్ ఫీల్ అండి, బికాస్ నేను ఐ ట్రావెల్డ్ కొంతమంది డైరెక్టర్స్ తోటి నేను ట్రావెల్ చేశాను, అండ్ రైటర్స్ తోటి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తోటి, ప్రొడ్యూసర్స్ తోటి, అందరితో ట్రావెల్ చేశాను. సో ఆ కష్టం ఏంటి, సినిమా ముందు ఎంత కష్టం ఉంటుంది, లాస్ట్ 1 week నుంచి ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. సో అందుకనే ఆయన మీ అందరు ప్రేమను చూసి తట్టుకోలేక ఆ ఆనంద బాష్పాలు బయటకు వచ్చినాయండి. సో నథింగ్ ఎల్స్, బట్ మీరు అందరు సపోర్ట్ చేశారనుకోండి, 19th రోజు విల్ బీ మోర్ హ్యాపీ. అండ్ వన్ మోర్ ఇట్లాంటి మంచి, ఈసారి నేను గ్యారంటీ ఇస్తున్నాను, సినిమా కానీ గట్టిగా సక్సెస్ అయితే ఇక్కడే భోజనాల ఏర్పాట్లని నేను చూసుకుంటా, మంచి భోజనాలు పెడతా. నాది భీమవరము, బోర్న్ అండ్ బాటప్, మీకు అందరికీ తెలుసు భీమవరం ఫుడ్ అంటే ఎట్లుంటుంది అనేది. 100% ప్రామిస్ చేస్తున్నాం, బికాజ్ 19th సోలోగా వస్తున్నాం మేము, ఎవరు లేరు అంటే 19th మాది ఒకటే మూవీ ఉన్నట్టుంది, అంతే కదండి. యా, అవతార్ మనకన్నా చాలా పొడుగు ఉంటాయి అన్నీ. సో బెటర్ లక్, 19th రోజు మా లక్ అనేది చూడాలి. మంజుష గారు ఇందాక నుంచి నవ్వుతున్నారు, సిగ్గుపడుతున్నారా నవ్వుతున్నారా నన్ను చూసి నాకు అర్థం కావట్లేదు, నాకు సిగ్గేస్తుంది. లేదండి, లాగ్ ఎక్కడ కట్ చేద్దామా అని వెయిట్ చేసి నవ్వుతున్నా నేను. సినిమాలో ఇంత లాగ్ ఉండదని చెప్దామని అనుకుంటున్నాను. సినిమాలో ఇంత లాగ్ నేను అసలు మాట్లాడినండి, సినిమాలో నేను మాట్లాడను, చాలా అమాయకుండే. నిరంజన్ గారి డైలాగులు ముందే కట్ చేసేసారా? ఒకటే డైలాగా? సెకండ్ హాఫ్ నీ పేరేంటో నేను చెప్పగలను, మా పేరేంటో మీరు చెప్పలేరు అనేది. కానీ జీవన్ గారు డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదండి, ఒక చిన్న ఎక్స్ప్రెషన్తోనే వచ్చేస్తా. ఎస్ అలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నాను. సరే రైట్, Q&A ఉందంట, నన్ను ప్లీజ్ స్టేజ్ దిగుతారా అంటున్నారు మా ఫ్రెండ్, మా అన్న పేరేందన్నా మర్చిపోయినా, సురేష్ గారు. ఏందన్నా ఫ్రెండ్ అన్నారు అన్న, ఫ్రెండ్ గుండెలు ఉంటాడు అన్న, పేర్లుగా ఆయన ఇంట్లో బాబీ అని పిలుస్తారు, చిట్టి అని పిలుస్తారు, అన్నీ ఏడ గుర్తుపెట్టుకుంటాము అన్న. సరే రైట్, ఎనీవే థ్యాంక్స్ అండి అందరికీ వన్స్ అగైన్. బాగా లాస్ట్ ఈవెంట్ బాగా సక్సెస్ చేశారు, ఈ ఈవెంట్ కూడా సక్సెస్ చేయడానికి సంబంధించిన లేవు, చూద్దాం తర్వాత. లేదండి, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, మీ స్టేజ్ దిగక్కర్లేదు, యా ప్లీజ్ ఇక్కడే ఉండండి. ఎస్, ఇద్దరు కలిసి మాట్లాడతారా? అలా ఎలా? సరే చూద్దాం, ఇద్దరికి చెరో మైకు ఇస్తున్నాను. హాయ్ ఫరియా. హలో ప్రెస్ గారు, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా రిలీజ్ December 19th అవుతుంది. సో ఫరియా, నీ అంటే ఈ ఫిలింలో మొత్తం సెట్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడు, సో కొంచెం త్వరగా మాట్లాడిస్తాం. కానీ నువ్వే ఫేవరెట్ నరేష్, నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్. బాగా గుర్తు తెచ్చుకో. వైజాగ్ లేదండి, ఐ థింక్ అందరం ఫేవరెట్. ఓకే, అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్.
Okay. కలిసి చెప్తున్నాను. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ. కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇంకా డీటెయిల్లో. అండ్ నా ఫేవరెట్ చెప్తాను, నాట్ ఇన్ ద యాక్టర్స్. నా ఫేవరెట్ అయితే మురళీ గారు, అమర్ గారు. ఐ డోంట్ నో వై దిస్ బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్. మాకు ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రెజర్ చేయలేదు, ఏది కావాలంటే అది ఇచ్చారు. లైక్ మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు నన్ను, కరెక్ట్గా చెప్పాలి అంటే. అండ్ just to add to that, Amar Garu is like, he's actually not like a producer, Andy. It's like our NRI friend came to India and we are going to Vizag with him, we are shooting with him, atla chill చేస్తున్నాం అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజం చెప్తున్నాను. అండ్ అమర్ గారు వైఫ్ కూడా వచ్చారు. ఎస్, లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు, డైరెక్ట్గా వచ్చారు. అండ్ ఒకటి చెప్పాలి, అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు. మొన్న వీడియో చూసాను, బ్రాడ్వే షో అంట. నిజంగా ఐ గాట్ షాక్డ్ హిస్ యాక్టింగ్ చూసి. అవునా? ఐ వాస్ షాక్డ్. See, it's in the family, guys. యా, అందుకనే సార్ మీరు ఇది రూట్ చేద్దామని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగట్టి వెళ్దామని. I just want to add one more thing. Murli sir చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ అండి. దట్ ఇట్స్ సో నైస్ టు సీ ఎంత వల్నరబుల్గా ఉన్నారు మీరు అండ్ you're out there about it. I think that's a very big this thing of a creative person. You can see that a creative person is never afraid to show his emotions, and I think that's really great. Like big ups to that. నిరంజన్ గురించి మాట్లాడతాం. Yeah, మాట్లాడతాం. ఆయన జోక్ పట్టుకోవాలంటే మాకు ఒక అరగంట పట్టింది స్క్రిప్ట్ చదివిన తర్వాత. అంటే ఎలా రాశాడు ఏంటి అంటే ఎక్కడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం అవుతుంది అనమాట. బట్ దానికి చాలా డేంజర్ బెల్ మోగించారు ఇప్పుడు. అంటే మాకంత మీ అంత ఐక్యూ లేదు మాకు. ఇది పొగడ్తలా భావించాలా, తిట్టులో భావించాలి కూడా లేదు, పొగడ్తలే లేదు. మీ పైనే ఉంది. ఐ థింక్ ఆన్ యువర్ షోల్డర్స్ నడుస్తుంది ఇప్పుడు. అండ్ ట్రైలర్ లో అంతా ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద హెడ్, యు ఆర్ ద షోల్డర్స్. అంటే కింద సపోర్టింగ్ పిల్లర్స్ కూడా చెప్పాలి కదా. అండ్ థ్యాంక్ యూ నిరంజన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ స్వరూప్, ఫైనలీ యూ ఆర్ హియర్. ఇట్స్ సో గుడ్ టు ఫైనలీ హ్యావ్ యూ హైదరాబాద్లో. మీతో చెన్నైలో కొలాబరేషన్ చేసిన వాట్ ఎవర్ ద ప్రాసెస్ దట్ వీ వెంట్ త్రూ, ఐ స్వేర్ ఐ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్. మోర్ దెన్ ద అవుట్పుట్, ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. అండ్ నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మేకింగ్ మోర్ మ్యూజిక్ విత్ యూ. ఆయన చాలా క్రియేటివ్ అండి. his brain works very differently in terms of films and music. Characters ki separate oka track icharu, and then aa character meeda very emotions mix chesi he has done so much maths and physics with this music. Nijam cheppalante I think director garu knows. That's why I think so much detailing has gone into the music of this film. I think the BGM and the RR is going to add so many layers టు గుర్రం పాపిరెడ్డి. యాక్చువల్గా సౌరభ్ గారితో నేను కృష్ణ సౌరభ్ గారితో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి అమ్మాయిలకి ఒక్కరికైనా మీరు సాంగ్ ఇచ్చేది, అబ్బాయిలకి ఎవరా పాడటానికి? మీరు డాన్సే చేయరు, మీరు పాట పాడతారా? అంటే పాట పాడతాను, మీరు డాన్స్ చేయండి, దాంట్లో ఏముంది? ఎందుకు ఇవ్వలేదు నాకు అంటే అడుగుతున్నా. ఒకసారి రండి, ఒక పాట పాడండి ఇప్పుడు ప్లీజ్. డెఫినెట్లీ డూ. మరి చేయలేదుగా. నెక్స్ట్ ఫిల్మ్ కంటా కాదు, అప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ నెక్స్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇప్పుడు పాడొచ్చు. మీ కోరిక అలా ఉండిపోతుంది. అంటే నాకు మ్యూజిక్ అదొక ప్లానింగ్ అది చాలా ఉంటదండి. ఊరికి అలా పాడేయమంటే ఉన్నారు కదా, తను ఫరియా గారు పాడతారు. అన్ని చేస్తారా? లేదండి, ఇప్పుడు పాడేయచ్చు. అంటే నాకు అది చాలా క్రియేటివ్ గా ఉండాలన్నమాట. ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక ఎమోషన్ ఉండాలి. ఇలా వచ్చి పాట రాదు కాబట్టి నేర్చుకుని చేస్తాడు. ఇప్పుడు అర్థమైపోయిందిగా, కంటిన్యూ. ఐ థింక్ big thanks to everyone else. Arjun garu, yeah, he's got some amazing frames and lighting gurinchi maatladte he's done some really quality classy work. Trailer lo chusina, teaser lo chusina, asalu I went to the edit room to edit the video monna music video, and I secretly saw some rushes also. I think I'm very excited, and his frames are just outstanding. And ఈ ఫ్రేమ్స్ తో పాటు కిరణ్ మామిడి అండి, ద ఫ్రేమ్ సెటప్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కి yes, థ్యాంక్ యూ సో మచ్. అంటే
అతను ఒక శ్మశానం సెట్ వేసాడండి. ఐ వాజ్ షాక్డ్. ఏంటి ఇక్కడే వెనకాల ప్రసాద్ ఐ ల్యాబ్స్ వాజ్ షాక్డ్. ఏంటి నిజంగా ఇక్కడ శ్మశానం ఉందా అన్నట్టు. జనాలు వచ్చి అడిగారు ఇక్కడ నిజంగానే శ్మశానం శ్మశానం. శ్మశానం ఇంగ్లీష్ లోనే గ్రేవీ యార్డ్ అని అర్థం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కిరణ్ గారికి. అండ్ ఇంకెవరైనా మర్చిపోయాం మనం, కార్తిక్ శ్రీనివాస్ గారు. అండ్ నాది మత్తు వదలరావు 1 ఎడిట్ చేశారు, ఇది 2 ఎడిట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిల్మ్ కూడా అంతే పెద్ద హిట్ చేస్తారనుకుంటున్నాను విత్ యువర్ స్టైల్. యా, అందరు మీమర్స్ ని థ్యాంక్ యూ చెప్పాలి. మీరు చాలా 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 ప్రేమతో అంటే మా మూవీని ప్రమోట్ చేస్తున్నారు. మీరు అసలు నెక్స్ట్ లెవెల్ గైస్. అసలు ఏం చెప్పాలో ఐ డోంట్ నో. యువర్ హ్యూమర్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ హ్యూమర్ కలెక్టివ్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వైజాగ్ గీతం అండ్ వైజాగ్ మొత్తం. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నిన్న ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ వైజాగ్ పీపుల్ అందరికి. అండ్ అవర్ మార్కెటింగ్ టీమ్ ఆల్సో మమ్మల్ని చంపినందుకు థ్యాంక్ యూ సో మచ్. వినీత్ అండ్ టీమ్ వదలకుండా ప్రమోషన్ చేయించారండి. వద్దు వద్దు వద్దన్నా కూడా ఏదో చేసి దే ప్రమోటెడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైట్ తీసుకుంటే కనుక మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. One last thing, Andy, I would also like to thank my team for the music video. Aishwarya, Umema, Faria, my staff, my makeup team and hair team, everyone. You guys are absolute angels. Akbar Abu and his team, you have just it's just magic what you have done with the video. నేను very excited గా ఉన్నాను. మ్యూజిక్ వీడియో మీ ముందుగా ప్రెజెంట్ చేయడానికి ఒక 1-2 డేస్లో వచ్చేస్తుంది. అండ్ yes, tomorrow. And special thanks to all my friends, Comet, Nepo, Spice Crew from Bombay. Thank you so much for elevating the film. And Naresh, Rajkumar Garu and Vamshi added so much, elevated the video so much. So thank you so much, Andy. Chala excited ga unnam. And credits tarvata kuda please wait cheyandi, na paata vastadi. And we are coming on December 19th. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవనన్న ఎందుకలా వెళ్ళిపోయారు మీరు? థ్యాంక్ యూ సో మచ్ జీవనన్న. యూ క్రియేట్ సో మచ్ లవ్ అండ్ మ్యాజిక్ ఆన్ సెట్. పర్లేదు, ఇట్స్ ఓకే. ఎస్, థ్యాంక్ యూ అండి. మీరు తర్వాత వీడియో పెట్టుకుని మళ్ళీ రిపీట్. అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. all. వెరైటీ స్పీచ్ లాంటి కబుర్ల లాంటి స్పీచ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. సారీ అండి, ఒక 2-3 ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మర్చిపోయాను ఇక్కడ. మేము ఇంత మంచి చేయడానికి, వీళ్ళందరూ చేయడానికి, మురళీ గారు ఇంత చేయడానికి చాలా బ్యాక్ సపోర్ట్ ఉందండి. మురళీ గారు వైఫ్ ఉన్నారు ఇక్కడ, శాలిని గారు. థ్యాంక్ యూ సో మచ్ శాలిని గారు. షీఈ్ ఆల్సో డూయింగ్ అవర్ ఓన్ ప్రమోషన్ వీడియోస్. కొంచెం ఎక్కువ స్పెండ్ చేయకుండా మాకు కొంచెం వీడియోలు పంపిస్తే మేము జస్ట్ పోస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి. యూ బీన్ అ గ్రేట్ సపోర్ట్. ఆఫ్ కోర్స్ మా వైఫ్ ఉన్నారు ఇక్కడ, నరేష్ గారు చెప్పారు. షీ కేమ్ దిస్ మార్నింగ్. మై బ్యూటిఫుల్ వైఫ్ టీనా ఈజ్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మై సన్ who has also came here. And also want to say Faria's mom is here. Thank you, Andy. She's been supporting a lot. And she also has a cameo role in this. So we are excited for that. So I think if I missed anybody else, thank you so much. And yes, again, Narayan Garu and Chandu Garu of and course, all our staff. Narayan Garu, Rajshekhar Garu, Chandu. Garu, yes. PRO team. Thank you so much. Thank you so much, Andy. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో క్విక్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాము, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శివ గారు ప్లీజ్. మురళి గారు హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. బాగున్నాను. మొత్తానికి ఇక్కడికి వచ్చాం. మీ గత చిత్రం తాలూకు ఎమోషన్ అదేమన్నా, ఇప్పుడు ఈ చిత్రం తాలూకు ఎమోషన్? నేను ఐ వాజ్ వెరీ పర్టికులర్ అండి. అసలు స్టేజ్ ఎక్కిన తర్వాత కంట్రోల్ ఏంటో అది వచ్చేస్తుంది. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ బైక్ రాకూడదు, తెలియకుండా అయిపోతుందండి అది. లాస్ట్ మీరు కూడా చూసారు, లాస్ట్ మూవీ కూడా చూసారు కదా, మళ్ళీ రిపీట్ అయింది అది లాస్ట్ టైం. అంటే ఇది ఒక పర్టికులర్ ఆడియన్స్కే చేస్తున్నారని చెప్పి తెలిసింది. అంటే ఒక కామెడీ జానర్ని ఎంచుకున్నారు, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా పంచ్ లైన్ ఉండేటట్టుగా మాట్లాడుతున్నారు.
కానీ మీ గత చిత్రం లెక్కేసుకుంటే కనుక మీరు ఎమోషనల్గా కంటెంట్ని క్రియేట్ చేశారు. దానికి దీనికి క్వైట్ అసలుకి సంబంధం లేకుండా తీసుకున్నారు. ఏంటి రీజన్? లేదు సార్, బేసికలీ నాది ఇదే రండి, అంటే ఇది నా స్ట్రెంగ్త్ చెప్పాలంటే. అది సంపత్ గారు అప్పుడు కథ ఇచ్చారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది, నాకు ఎందుకు బాగా నచ్చింది, చేశాను. అది నార్త్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ అండి సినిమా. మీ మాటికి వస్తండి, ఇదైతే ఒక్క వర్గానికి ఆకట్టుకునే కథ కాదండి. మీరు రేపు మూవీ చూసినారు, మీరు అంటారు ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. అంటే వీళ్ళు చేసే స్టూపిడ్ పనులు, అంటే మనలో ప్రతి మనిషిలో స్టూపిడిటీ ఉంటుందండి. కొందరిలో ఎక్కువ పాలు ఉంటుంది, తక్కువ పాలు ఉంటుంది. ఆ ఎక్కువ పాలు చేసే స్టూపిడ్ పనులు, దాంతో వచ్చే కాంప్లికేషన్స్తో వాళ్ళు ఎలా దాని నుంచి బయటపడతారు అనేది కథ అండి. సో అందరూ కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను అండి. దట్స్ వాట్ ఐమ్ హోపింగ్. హాయ్ సార్. హాయ్ సార్. వీళ్ళు చేసే స్టూపిడ్ పనులు అన్నారు, వీళ్ళు ముగ్గురే స్టూపిడ్స్ ఇంకా ఉన్నారండి? 5 స్టూపిడ్స్ అండి. 5 స్టూపిడ్స్. అంటే మీరు వాళ్ళ ముగ్గురు జీవన్ 5 ప్లస్ యోగి జీవన్ చూపేంటి? యోగి బాబు గారు. అది కాదన్నా, అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేమో. అది మళ్ళీ నువ్వు చూస్తుంటే నన్ను కాదనుకుంటున్నావేమోనని నిన్ను కూడా అన్నాడని చెప్తున్నా నేను. అదే అదే ఫోర్మోస్ట్ అండి. అదే. హాయ్ సార్. అయితే అదే ఇది 5 స్టూపిడ్స్ కథ అన్నారు కదా. సో ఇంత స్టూపిడిటీ ఉన్న కథనే ఎవరెవరిని ఎంతమందిని అబ్జర్వ్ చేసి ఎంతమంది స్టూపిడ్స్ అబ్జర్వ్ చేసి రాసుకున్నారు? అది నేను చాలా అబ్జర్వ్ చేస్తానండి. అంటే నేను ఎక్కువ మాట్లాడను, బట్ ఐ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పీపుల్, బట్ ఐ అబ్జర్వ్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. వాళ్ళు చేసే యాక్షన్స్, వాళ్ళు చేసే చిన్న చిన్న నువాన్సెస్ ఎక్కడి నుంచి పట్టుకొని ఇందులో పెడతాం. దానికి తోడిగో మా నిరంజన్ డైలాగ్ రైటర్ క్రేజీ, మా స్టోరీ రైటర్ పూర్ణ, అక్కడ ఆ క్యారెక్టర్ పుట్టింది అక్కడి నుంచి అండి, పూర్ణ నుంచి. అందులో నుంచి మేము తీసుకొని ముగ్గురం కూర్చొని దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. అది అయితే జనరల్గా ఏ సినిమాకైనా సినిమా పేరు చెప్పి ప్రమోట్ చేస్తారు. మీ సినిమా పేరు చెప్పకపోతే ఎక్కువ ప్రమోట్ అవుతున్నట్టుంది. గేదెల పాపిరాజు, గేదెల పాపిరెడ్డి, ఫైనల్గా గుర్రం పాపిరెడ్డి. ఏంటి అసలు గేదెల పాపిరెడ్డి అది గుర్రం పాపిరెడ్డి ఏంటిది? గుర్రం పాపిరెడ్డి అండి, గుర్రం పాపిరెడ్డి. అయితే ట్రైలర్ అయితే కనుక చాలా హిలేరియస్గా ఉంది. అంటే ఇలాంటి క్విర్కీ కామెడీ తెలుగులో వచ్చి నాకు తెలిసి చాలా కాలం అయింది. ఒప్పుకుంటానండి. సో ఖచ్చితంగా సినిమాకి అయితే మంచి హిట్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. జీవన్ గారు. హాయ్ అండి. చెప్పండి. సో బొట్టు బాగా పెట్టించుకున్నారు, అండ్ ఆ బొట్టు బాగా పెట్టించుకున్నారు. సెట్స్ లో ఉన్నప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు? అండ్ దాంతో నేను అది చెప్పాను కదండి ఇందాక, నా మేకప్ మెన్ ఫరియా గారు సపోర్ట్ చేసేటోళ్ళు, అండ్ అందరూ టైర్డ్ అయిపోయింది. గెటప్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది, అండ్ కామెడీ జోనర్ లో రాబోతుంది ఈ మూవీ. అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ నాలానే ఉండబోతుందండి. సో క్యారెక్టర్ చాలా బాగా రాశారు రైటర్ గారు, డైరెక్టర్ గారు. బట్ యూ విల్ సీ టోటల్లీ డిఫరెంట్. అంటే నేను ఆ క్యారెక్టర్ ఊహించుకుని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాని ప్రకారంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అట్లా మాట్లాడాల్సి వస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో వైరల్ చేశారు అని అన్నారు, మరి ఈ ప్రెస్ మీట్ లో వైరల్ మెటీరియల్ ఏం కోరుకున్నారు మీరు? నేనేం మెటీరియల్ కోరుకోనండి. అయినే వైరల్ మెటీరియల్. నరేష్ గారు. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి. సో యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు ఇందాక బ్రహ్మానందం గారు కూడా చెప్పారనమాట, ఆయన బాల్ హెడ్తో వచ్చారు, గెటప్స్ ఉన్నాయి అని చెప్పి. అయితే ఎన్ని గెటప్స్ ఉంటాయి? ఎందుకంటే ఎక్కడో ఒక కేసులో మీరు పట్టుపడకుండా అలా హైడ్ చేసుకుంటున్నట్టుగా అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. ఎన్ని టైప్ ఆఫ్ గెటప్స్ మీరు ఇందులో వేసుకున్నారు? అంటే ఒక 3 గెటప్స్ వేసుకున్నా అండి. ఒకటి ఒక 70-80 ఏజ్ ఓల్డ్ గెటప్ ఒకటి ఉంది, అండ్ ఆత్రేయ స్టైల్లో మన సూర్య గారు ట్రై చేశారు, ఏదో అంత పర్ఫెక్ట్గా చేయలేదు. లైక్ త్రీ గెటప్స్ ఉన్నాయండి మోస్ట్లీ. బట్ ఒక్కొక్కటి నాకు 3-4 hours పట్టేదన్నమాట. అంటే హెయిర్ అంతా పైన చేసి, బట్ చాలా అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? జనరల్గా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్ చాలా కష్టంగా ఉందండి. లైక్ అది పెట్టుకుని ఒక సైడ్ నుంచి చెమట వస్తా, ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్గా. ఫరియా మీరు కూడా ఆన్సర్ చేయండి ఫర్ దట్, బికాస్ మీ ఇద్దరికి ఉన్నది కదా గెటప్స్. పెడుతున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా చాలా ఎంజాయ్ చేసిన, అసలు తీసేటప్పుడు తెలిసింది అది ఫేస్ వ్యాక్సింగ్ లాగా అయిపోయింది, మొత్తం పింక్. అసలు ఏడ్చిన నిజంగానే. ఇట్ వాజ్ లైక్ ఎందుకు చేస్తున్నాము మురళి గారు. బట్ వేసుకునేటప్పుడు ఇట్ వాజ్ రియలీ ఫన్. ఇట్ వాజ్ ఆల్వేస్ యాక్టర్స్కి ఉంటుంది కదా వేరే గెటప్స్ ట్రై చేయడం అని.
సో చాలా మందికి వీడియోస్ పంపించాను అని. ఫ్రాంక్ చేశారా ఎవరితోటైనా ఆ గెటప్స్ తోటి మీరు? అవును, నేను వ్యానిటీ వ్యాన్లో ఎంటర్ అవుతుంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు లోపల, అండ్ లైక్ ఎవరు వచ్చారు అని అలా చూసారు, అండ్ దెన్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫరియా, ఆల్రెడీ చాలా తెలుగు ఆడియన్స్కి చిట్టిగానే గుర్తుండిపోతారు మీరు. అండ్ జాతిరత్నాల్లో మీది అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఇందులో ఐ థింక్ ఒక సీన్ ఉంది నాకు అండ్ బ్రహ్మానందం గారికి, అండ్ టైం లేదండి, అంతే ఒకే సీన్ ఉంది. లేదు మీరు మాట్లాడొచ్చు. చెప్పండి. We can take 2 more questions. Yes, I can please. rap. I can definitely rap. Don't WRAP, just you can RAP. ఫరియా గారు, Yes. సో దీంట్లో మీరు ఒక సాంగ్ చేశారు, మీరే కొరియోగ్రఫీ చేశారు అని చెప్పేసి విన్నాము. సో ఏంటి అది, మీ ఇంట్రెస్టా లేదా డైరెక్టర్ గారు చేయమన్నారు, ఏంటి దాని గురించి? అంటే ఆయన నేను డ్రామా నకుమామ చేసినప్పుడు హీ వాజ్ లైక్ ఇది చాలా బాగుంది, మీలో ఒక స్పార్క్ ఉంది అట్లా చెప్పారు. సో హీ సెడ్ డెఫినెట్గా మా మూవీలో కూడా చేద్దాం ఒక పాట. అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. కృష్ణతో చెన్నైలో కలిశాను, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ లిరిక్స్. అండ్ మొన్నే షూట్ చేసాం, అండ్ ఒక టీమ్ క్రియేట్ చేశాను. వాళ్ళు అన్నీ చూసుకో. ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారా ఎవరిని? నన్ను. మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారు? లేదు, యాక్చువల్లీ ఒక బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్లో మొత్తం వీడియో చేశాను నేనే. ఎక్స్ట్రా పేమెంట్ అయితే అసలు. మురళి గారు, ఎంత బడ్జెట్ ఇచ్చారు? సినిమా బడ్జెట్ లో కొంత బడ్జెట్ ఇప్పుడు మురళి గారు, హాయ్ అండి. హలో అండి. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇవన్నీ పవర్ఫుల్ కథలు. మీరేమో గుర్రం పాపిరెడ్డి అని చెప్పేసి ఒక కామెడీ స్టోరీ తీశారు. మీకు ఎందుకలా? ఇందులో నరేష్ గారు కూడా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. సో అలాగే ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ వచ్చినప్పుడు పరమపద శోభనం అని టైటిల్ మాకే నచ్చలేదు. ఎందుకో చాలా సాఫ్ట్ అనిపించింది. తన క్యారెక్టర్ పేరు గుర్రం పాపిరెడ్డి. సో అదే టైటిల్ అయితే అయిపోతుంది కదా అన్నట్టు తన చుట్టూ కథ అంటే తన పేరు మీద టైటిల్ తీసామంట. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ బాగున్నాయండి. ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. థ్యాంక్స్ అండి. ఫరియా గారు, సో అంటే మీరు చేసిన సినిమాలు జాతిరత్నాలు కావచ్చు, మత్స్యవదలరా కావచ్చు, వేరే సినిమాలు చేస్తున్న మధ్యలో కామెడీ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యి కామెడీ సినిమాలతోటి మీకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. సో ఈ వైబ్ కంటిన్యూ అవుతుందని కామెడీ చేస్తున్నారా, లేదంటే? వైబ్ అయితే కొంచెం కంటిన్యూ అవుతుంది, బికాజ్ అది నా పర్సనాలిటీతో కనెక్ట్ అయిపోయింది. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది అలా నాకు అనిపిస్తుంది. అండ్ కానీ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్ట్రెస్ వేరే క్యారెక్టర్స్ చేయాలని ఉంది, అండ్ అది కూడా ప్రాసెస్లో ఉంది అండి. సార్ మూర్తి సార్ ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. జీవన్ గారు. హలో మూర్తి గారు. అయ్యో సార్, ఇట్స్ ఓకే సార్, మీరు రావడమే ప్లేజర్ సార్. జీవన్ గారి కోసం రావాలి సార్. అందుగురించే సార్ జీవన్ గారి కోసం రావాలి సార్. సాయిరామ్ చెప్పండి సార్. ఆయన లేదు, నేను సాయిరామ్ అన్న కాంట్రవర్సీ ఏం లేదు. హీఈస్ సాయిబాబా భక్తులు మూర్తి గారు. నేను అందుకని నేను దాన్ని ఏమనలేదు కదా. కాదు, నేను మిమ్మల్ని అనట్లేదు సార్, మీరు తెలుసా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. నేను చెప్పాను మీకోసం వచ్చాను చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదండి మీ పబ్లిసిటీ మెటీరియల్ అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సినిమాని ప్రమోట్ చేయడానికి తయారు చేసిన మెటీరియల్ అంతా కూడా కాంటెంపరీ ఉంటే చాలా బాగుంటుంది. అంటే ప్రామిసింగ్ వైబ్ తీసుకొచ్చింది సినిమాకి. సో హోప్. థ్యాంక్ యూ సో మచ్. పైగా సోలోగా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ తర్వాత కనీసం 10 సినిమాలు వస్తున్నాయి నెక్స్ట్ వీక్. ఈ వారం మాత్రం మీకు సోలో గ్రౌండ్ దొరికింది. మీరు 6లు కొడతారు, 4లు కొడతారు, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పవర్ ప్లే. అండ్ మీరు పడ్డ కష్టానికి మీరు మీ పెనిట్రేషన్ ఇన్ టు ది స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ మంచి యాక్టర్స్ అందరినీ పెట్టుకుని చాలా కష్టపడి చేశారు. అండ్ దో దే ఆర్ హ్యాపీ 2 years, బట్ యువర్ 2 years 100% విల్ గివ్ యూ సూపర్ రిజల్ట్స్ కమింగ్ డేస్. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. ఎస్. జీవన్ గారు, సార్ మీరు ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా? ఏదో ఒక స్టోన్ అయితే అంటే ఇప్పుడు మీ క్యారెక్టరే ఆయన లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా మీ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన. మీరు ఆయన చెప్పిందంతా ఏకీభవిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని పొంగేయడానికి డైరెక్టర్ గారు అలా చెప్పారా?
అది మనం నిర్ణయించడం కన్నా ప్రజలు నిర్ణయించడం చాలా మంచిది అనుకుంటా కదా సార్. మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదండి. లేదు సార్, నేను ఎప్పుడు నా ఓన్ జడ్జిమెంట్ నేను నమ్మను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు మన ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు, వైజాగ్ వెళ్ళినప్పుడు అసలు మీకు వచ్చిన ఓవేషన్ కానీ అసలు కమోషన్. సార్ నేను భీమవరంలో పుట్టా కాబట్టి అక్కడ వాళ్ళందరికీ బాగా క్లోజ్. సో అట్లా ప్రాంతీయ అభిమానాలు కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. ఓకే. అండ్ ఫరియా గారు, మరి ఇప్పుడు జాతిరత్నాలు అన్న ఇంపాక్ట్ మిమ్మల్ని చిట్టి 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 అని కూడా ఇప్పటికీ స్టిల్ పీపుల్ ఆర్ అడ్రెస్సింగ్. ఈ సినిమా మీ ఇమేజ్ మారుస్తుందా? సార్ యాక్చువల్లీ నాకు ఆ ఇమేజ్ చాలా ఇష్టం. చిట్టి చిట్టి పేరు, ఆ ఇమేజ్ కొంచెం అది క్యూట్ ఓకే, గానే అది ఉంటుంది. ఇష్టమే, కానీ స్టిల్ అదే ఇమేజ్ ని మీరు రిటైన్ చేస్తే ఈ సినిమా ఏంటి? రిటర్న్ కాదు సార్, అది నా పర్పెచువల్ ఇమేజ్ అయిపోయింది. పర్ఫెక్ట్. అది నాకు ప్రాబ్లం లేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. విల్ దిస్ చేంజ్ ఆర్ నాట్? I don't know, and I don't think Here I need to add on you will see a new Faria in this. That much I can promise, sir. You'll be surprised. But she is not willing to accept that this film will give her a new image. No, లేదు. I'll tell you why. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అట్లీస్ట్ ఆఫ్టర్ చిట్టి I did like 3-4 films in which very characters try చేశాను, and that has stayed most, and I don't mind. So I don't think that is my aim to change my image. This will this? I don't know. You don't know. I don't know. Okay. And thank you so much, and Thank all you, the sir. best Thank you so all the much. team, Naresh Agasya, and I hope this will give you a very big break, Amar garu, and you also best of luck. Music director, everybody, all the very best. Thank you, sir. Sir, అది యోగిబాబు గారు కూడా చాలా చాలా అంటే చాలా వైల్డ్గా ఉంటారు. మామూలుగా ఆయన కనబడగానే స్క్రీన్ మీద నవ్వులు అలా పోస్తాయి. ఈ అందరిలోకి హైయెస్ట్గా రెమ్యునరేషన్ ఇచ్చింది మీరు ఎవరికి సార్? ఫరియా గారు. అర్థమైపోయిందండి, ఫరియా గారికి ఎక్కువ ఇచ్చారు అనుకుంటా సార్. మురళి గారు అన్నట్టు ఆల్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్, అందరికి ఈక్వల్ రోల్ ఉంది. వీళ్ళిద్దరిని హీరో హీరోయిన్ అంటున్నాం కానీ జీవన్ అన్న తమ్ముడికి అన్న అంటే కొడతా అన్నాడు. సో జీవన్ తమ్ముడికి ఎక్కువ క్యారెక్టర్ ఉంది. సో ఐ థింక్ అందరు ఈక్వల్గా ఉన్నారు సార్. నేను ఎవరికి ఎక్కువ అని చెప్పలేను. అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎథికల్లీ కరెక్ట్. ముసుగులో గుద్దులాడు ఎందుకు సార్? చెప్పేచ్చు కదా ఎందుకు? అదే చెప్తున్నా సార్, ఎథికల్లీ కరెక్ట్ కాదని చెప్తున్నా. జీవన్ గారికి అందరికంటే ఎక్కువ ఇచ్చామని చెప్పమంటున్నారు. అట్లా కూడా చెప్పలేదు. అమర్ గారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో థియేటర్కి జనాలు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. మామూలుగా మీకు కనుక ఐడియా ఉంటే కనుక పెద్ద పెద్ద హీరోలకి పెద్ద పెద్ద దర్శకులకి కాకుండా కొంచెం ఇట్లాగా మనం ఒక మిడ్ రేంజ్ ఫిలిమ్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మీరు ఈ ట్రైలర్స్ కానీ మీరు ప్రమోషనల్ కంటెంట్తో కానీ ఇక్కడ మీడియానే ఇంతమంది వచ్చారు, ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దాని మీద ఒక ఉండింది సార్. ఈ వైబ్ని చూసుకొని మీకు ఎన్ని థియేటర్లు చేస్తున్నారు, అది కాక సోలో రిలీజ్ కాబట్టి మీకు ఇది ఎంత వరకు అడ్వాంటేజ్ అయి ఉంటుంది? చాలా అడ్వాంటేజ్ అయింది సార్. మేము ఇనిషియల్ 19th డేట్ అన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాం. అది అఖండ కూడా చేంజ్ అవ్వడంతో, అది హాల్ట్ అవ్వడంతో వీఆర్ ఆల్ టెన్స్డ్. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ 19th. ఐ థింక్ ఎవ్రీథింగ్ సపోర్టెడ్. సోలో రిలీజ్ వస్తుంది. మాకు ఆంధ్ర సైడ్ సురక్ష ప్రొడక్షన్ వాళ్ళు, నైజాం సైడ్ ఏషియన్ మూవీస్ ఇద్దరు పార్ట్నర్ అయ్యారు. To start with 146 screens కదా సార్? Yeah, somewhere around 146. We want to go slow sir. Mari okay sir కాకుండా ఆటోమేటిక్ గా మంచి బజ్ ఉంటే ఆటోమేటిక్ పెంచుదామని మేము రెడీగా ఉన్నాం. సో టు స్టార్ట్ విత్ ఫ్రైడే రోజు 146 screens సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సీనియర్ జర్నలిస్ట్లకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ఇంటరాక్షన్, అండ్ థ్యాంక్ యూ టు ద టీమ్. సో వీఆర్ రెడీ. అందరికీ, మీడియా మిత్రులందరికీ, మేమ్స్ అండ్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా, అండ్ స్పెషల్లీ యాంకర్కి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి. టైం అయిపోయింది, మనం ఇచ్చేయాలి స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. గుర్రం పాపిరెడ్డి బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ టీమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్.